అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు గురువాయూర్లోని శ్రీకృష్ణుని వారిని దర్శించుకోవడానికి బయలుదేరాం. ముందుగా మేము హైదరాబాద్ నుండి సబరి ఎక్స్ప్రెస్లో త్రిశూర్కి చేరుకున్నాం. అక్కడి నుంచి గురువాయూర్కి బస్సులో వెళ్తున్నాం. సో త్రిశూర్ టు గురువాయూర్ 1 అవర్ జర్నీ పడుతుందండి. ఫైనల్లీ మేమైతే ఇప్పుడు గురువాయూర్ రీచ్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే చూశారు కదా, పెద్ద శివుడి విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ స్థల పురాణానికి వస్తే, ద్వారక మునిగినప్పుడు శ్రీకృష్ణుడు తన మూల విగ్రహాన్ని భవిష్యత్తులో భక్తులు పూజించేందుకు భద్రపరచమని గురువు మరియు వాయుదేవులకు ఆదేశించారు. వారు కేరళలోని ఈ ప్రదేశాన్ని ఎంచుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ స్థలానికి గురువు ప్లస్ వాయు ప్లస్ ఊరు అనగా గురువాయూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ దర్శనానికి మనకి సుమారుగా 5-6 గంటలు పడుతుందండి. ఫ్రీ దర్శనం అయితే. అదే స్పెషల్ దర్శనం అయితే 1000 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో మనకి దొరుకుతాయి స్పెషల్ దర్శనం టికెట్స్. ఇక్కడ దగ్గరలోనే మామియార్ శ్రీ మహాదేవ్ టెంపుల్ అని కూడా ఉంటుందండి, శివుడు టెంపుల్. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కంపల్సరీ అక్కడికి కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆలయం బయట చూస్తే మనకి మొత్తం అన్ని షాపింగ్ ఉంటుందండి. ఇదిగోండి చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలు ఎంత ముద్దుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ షాపింగ్ అంతా కృష్ణుడి విగ్రహాలు మరియు కేరళ డ్రెస్సెస్, శారీస్, చిన్నపిల్లలకి డ్రెస్సెస్, ఏనుగులకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏనుగులు ఆలయ ఉత్సవాల్లో, పూజలు మరియు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుమా.